రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్లీ బాగా విషయం ఉంటుందని ఆయన తీసుకుంటారు. పాటలు 6 చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆనెస్ట్గా నేను పైకి ఎక్కి అంతకన్నా ముందే చెప్పాను తనకి చాలా బాగా చేశారని. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ కమిటెడ్, చాలా మంచి ఇది కనిపిస్తుంది, లైఫ్ కనిపిస్తుంది ముందు నాకు. ఆల్ ది బెస్ట్. చాలా తెలివైన నిర్మాత. ఎందుకంటే మేము చాలా సినిమాలు తీసాం, ఒక సినిమా తీసాం తెలుగులో, కానీ ఆయన ఒక ఒరిస్సా హీరోని, ఒక తమిళ హీరోని పెట్టి తెలుగులో తీస్తున్నారు. అంటే 3 లాంగ్వేజ్ సినిమా చేస్తున్నారు. ద గ్రేట్ ప్రొడ్యూసర్ అయినా మొట్టమొదటి స్టెప్పే చాలా వ్యాపారాత్మకంగా కమర్షియల్గా ఒక మంచి హిట్ అవడం కోసం తీస్తున్నారు. మహేష్ ఈజ్ ఫ్రమ్ టర్కీ. సో వీళ్ళిద్దరిని పెట్టుకుంటుంటేనే ద డైరెక్టర్ టాలెంట్ అంటే ద మైండ్ సెట్ బిజినెస్ మీద డైరెక్టర్కి ఎప్పుడూ ఉండాలి. మనం తీసిన సినిమానే కరెక్టు అనుకుండగా మనం తీసే సినిమాకి వ్యాపారం కావాలంటే ఏం కావాలి అన్నది తెలిసిన డైరెక్టర్. సో ఎనీహో అమ్మాయిలు కూడా బాగున్నారు, మ్యూజిక్ బాగుంది. నేను ఫస్ట్ టైం ప్రసాద్ లాల్ రాగా ఇంతమంది క్రౌడ్ ఎప్పుడు నేను చూడలేదు. లాస్ట్ 25 years నేను జల్లేసుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడలేదు. నిజంగా ఈ ఫంక్షన్ శిల్పరాజు కంటే ఎక్కువ జనాలు ఇక్కడికి వచ్చారు. అప్పలనాయుడు గారు ఆ బ్యాక్ వీళ్ళందరూ ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. రేపొద్దున ఇండస్ట్రీ అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఆయన చూడగానే మనం చెప్పగలం మంచి అభిరుచి గల నిర్మాత అవుతాడని చెప్పగలం. నాకు మార్నింగ్ కలిసి మాట్లాడినప్పుడు నాకు అదే అనిపించింది. సో అందుకని ఈ ఫంక్షన్కి వచ్చాను. సో అలాగే మన ఒరియా భాషలో అద్భుతంగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన గురించి చెప్పక్కర్లేదు, రవిశాస్ గురించి. సో ఆల్ ది బెస్ట్ అండి. మీకు అలవాటైన సక్సెస్లు డెఫినెట్గా ఈ సినిమా ఒకటి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే రవిశంకర్ గారు వరుసగా ఇప్పుడు అందరూ చెప్పేశారు ఆయన గురించి, నేను కొత్తగా చెప్పలేదు. మా సముద్రాన్ని పరిచయం చేసి ఆయన సక్సెస్ఫుల్ మూవీ డైరెక్టర్గా బాలీవుడ్కి అన్నింటికి చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా హీరో షాపింగ్ మాల్, నా 2వ సినిమా అది, నేను చేసిన 2వ సినిమా షాపింగ్ మాల్ మా మహేష్. సో ఈ సినిమా చూసినప్పుడు, నేను తమిళ చూసినప్పుడు న్యాచురల్గా మన తెలుగు కుర్రోళ్ళ ఉన్నాడు, చాలా సాఫ్ట్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో అంజలి కూడా ఆ సినిమా ద్వారా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇద్దరు కాంబినేషన్ భలే ఉంది, భలే సినిమా భలే చేశాడు మహేష్. డెఫినెట్గా తమిళ కంటే తెలుగు బాగా ఆడుతుందనే ఉద్దేశంతో ఆ సినిమా చేశాను. నిజంగా మన తెలుగు ప్రేక్షకులందరూ ఆ సినిమాని బాగా పెద్ద హిట్ చేశారు. ఆ సినిమాకి శిల్పకళ వేదికలో షాపింగ్ మాల్ సెట్ చేసి చాలా గ్రాండ్గా ఆడే ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. సో కానీ ఇతను పైకి ఇలా కనబడదు కానీ లోపల చాలా అల్లరి ఉంటుంది, బాగా హుషారండి. షూటింగ్లో అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి, చాలా అల్లరి మనిషి. సో ఫుల్ ఎంజాయ్ అన్నమాట అసలు షూటింగ్లో. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా తెలుగులో సక్సెస్ అయ్యి తెలుగులోను తమిళ్లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన తర్వాత కూడా అలాగే తెలుగులో కూడా కంటిన్యూగా మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ తెలుగు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నీరాజనం. ఇది ఒక ఫిల్మ్ కాదు, ఇది ఒక ఫీలింగ్, ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఇది నా అదృష్టం, ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్, అంత టాలెంటెడ్ డైరెక్టర్, అంత మంచి టీమ్, ఆల్వేస్ స్మైలింగ్ కెమెరామెన్ మాహి గారు అండ్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు, మై ఫేవరెట్ co-stars Mahesh, Bunny and the beautiful ladies. My director sir, producer sir, my co-stars, and of course Sabyasachi Mishra and Karunya ma'am, Bunny sir and Mahesh sir, all thank you a lot. And I really learned many new things from this movie. It was a great experience working with them, and especially with Avan sir. నీరాజన మూల ఆగింది నాకు ఒక ఫీల్ అయింది. ఏంటంటే ఈ మూవీలో పనిచేసే టైము డైరెక్టర్ అవన్ గారు, అప్పలనాయుడు గారు, కెమెరామెన్ గారు, హీరోయిన్ గారు, మా ఫ్రెండ్ సబీర్ గారు అందరిగా తెలుగులో మాట్లాడుతూ ఒక ప్లాన్ లేదా ఈ మూవీ చేశాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని అందరినీ చూసి ఒక రిక్వెస్ట్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ సబ్యసాచి అండ్ మహేష్ గారు Telugu launching. Okay. And congrats to Sana, my beautiful loving darling Sana. Okay. And one more thing, my DOP garu మమ్మల్ని చాలా బాగా చూపించారు. నీరాజనం యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ పిక్చర్ తాలూకా గొప్పతనం ఒకటే ఏమిటంటే నీరాజనం. నీరాజనం అంటే 20 సంవత్సరాల కిందట ఓపెన్ అయ్యర్ గారు చేశారు. ఆ సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు.
ఆ సినిమా ఓన్లీ పాటలతోనే సినిమా ఆడింది, 1 year ఆడింది. ఆ పాటలతో మేము ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే అది చెప్పలేము. అటువంటి ఆ నీరాజనం సినిమా అవన్నీ నా దగ్గర తీసుకొచ్చి మ్యూజిక్ చేయాలంటే ఫస్ట్ నాకు భయం వేసింది, ఎందుకంటే ఓపీ నయ్యర్ గారు, అది హిందీ మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ విధంగా సమకాలికంగా నేను ఇప్పుడు ఈ సినిమా చేసినప్పటికి నేను హిందీ సినిమాలకి నేను వెళ్ళానంటే దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే తెలుగు నుంచి దీనికి చేయగలమా లేదా అని నాకు భయం వేసింది. నీరాజనం అనేసారు చాలా పెద్ద గొప్ప హిట్ ఇచ్చారు ఓపీ నాయర్ గారు, దాన్ని ఢీ కొట్టారు అప్పుడు. అది కాకుండా ఈ సినిమాలోని సాంగ్స్కు బాగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సవ్యసాచి. ఈజ్ ఏ బిగ్ హీరో, ఈజ్ ఏ నాట్ ఏ సిద్ధ హీరో. ఇప్పుడు తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కానీ ఆయన అభినయం, ఆయన గొప్పతనం, ఎంత సాఫ్ట్, ఎంత మంచి క్యారెక్టర్ అంటే దట్ ఈజ్ బిగ్ గ్రేట్ థింగ్. మగేష్, ఇంకా మగేష్ అంటే సూపర్ హీరో, నవ్వుతూ ఎంతసేపు. ఇందాక చెప్పారు కదా మన అప్పారావు గారు, అమ్మాయికి ఎలాగైతే ఉండాలో అలాగే ఉండే హీరో. నీరాజనం ఈ కథని నేను 3 సంవత్సరాల నుండి చేసుకున్నానండి. ఈ కథతో నాకు అన్నయ్య మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయనతో 3 సంవత్సరాల నుండి డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ మార్చుకుంటున్నాను, డిస్కస్ చేస్తున్నాను, ఓన్లీ మ్యూజిక్ మీద సినిమా తీయాలి కానీ ఇప్పుడున్న ట్రెండ్తో తీయాలి, లేదంటే ఇబ్బంది పడతాం, ఆ విధంగా ఇటు అటు వర్క్ చేసుకుంటూ మళ్ళీ కథని ఇది అది మొత్తానికి ఎంతమంది ప్రొడ్యూసర్ తెలియనండి. ముఖ్యంగా నా నీరాజనం సినిమా కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారి శిరస్సు నమస్కారం చేసుకుంటున్నాను. భగవంతుడి నుండి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు నాకు. 5 అమ్మలు అంటే మా వదిలినందరూ కలిసి నాకు ఒక కొడుకులా చూస్తున్నారు నన్ను అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు, అందరూ నన్ను అన్నదమ్ముల్లా చూసి ఆదరించే టెక్నీషియన్ అందరూ కలిసి మీరు ఉండండి, మేము చేస్తాం, మీరే భయపడొద్దు, మీరు పట్టు వచ్చినా మీరే భయపడొద్దు అని అందరూ సహకారం చేశారు.